హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మీ లైఫ్లో చూసిన సిచ్యువేషన్స్ నుంచి కానీ, చదివిన బుక్స్ ద్వారా కానీ, విన్న స్టోరీస్ ద్వారా మోటివేట్ అయ్యారా? అవి మీకు మీ రెస్పాన్సిబిలిటీని గుర్తు చేశాయా? అలా మీకు ఎవరికైనా సరే సలాం కొట్టాలి, సెల్యూట్ చేయాలని అనిపించిందా? అలా నేను నా ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి సలాం చేయాలని అనిపించింది ఆయన గురించి విన్న వెంటనే. ఆయన గురించి ఇప్పుడు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి జీవితం పట్ల రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ అండ్ రెస్పెక్ట్ పెరుగుతాయండి. అలాంటి ఆ సిచ్యువేషన్ ఇది. కోల్కతాలో సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే డాక్టర్ గారు హడావిడిగా బయలుదేరి సర్జరీ బ్లాక్ లోకి వెళ్తుండగా అక్కడే గోడ పక్కన ఉన్న ఒక అబ్బాయి తండ్రి డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. డాక్టర్ గారిని చూసిన అబ్బాయి తండ్రి వెంటనే కోపంతో, ఇంత ఆలస్యం ఏంటి డాక్టర్ గారు, నా కొడుకు ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసినా సరే మీకు కొంచెం కూడా బాధ్యత లేదా అని. డాక్టర్ చిరునవ్వుతో, సారీ అండి, నేను హాస్పిటల్లో లేను, ఎమర్జెన్సీ కాల్ అన్న వెంటనే బయలుదేరాను, మీరు శాంతించండి, నేను సర్జరీకి వెళ్ళాలి అని అన్నారు. తండ్రి ఇంకా కోపంతో ఊగిపోయాడు. శాంతించలేదు. మీ కొడుకు ఈ స్థితిలో ఉంటే ఇలానే ప్రశాంతంగా ఉండగలరా అని వాపోయాడు. డాక్టర్ గారు ఎంతో సహనంతో, ఓర్పుతో తన పెదాలపై చిరునవ్వు చెరగకుండా, మీ కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తాను, మీరు శాంతించండి అని అన్నారు. ఇక్కడ మీకు నేను ఒక విషయాన్ని చెప్పదలిచాను. జాతస్య ధ్రువో మృత్యు, మరణాన్ని జయించిన నరుడు ఎవడు, కుల్లు నఫ్సిన్ జాయకతుల్ మౌత్ అని మన స్క్రిప్చర్స్ అయిన భగవద్గీత, బైబిల్, ఖురాన్లో చెప్పడం జరిగింది. అంటే పుట్టిన ప్రతి ప్రాణం మరణించడం తప్పనిసరి. పుట్టుక, మరణం ఈ రెండు సహజంగా జరిగే విషయాలే. ఇవన్నీ నాన్ హ్యూమన్ సుప్రీం క్రియేటర్ తప్ప మరెవరి చేతిలో లేని విషయాలు. ఇక స్టోరీలోకి వస్తే, మీరు మీ కొడుకు కోసం ప్రార్థన చేయండి, నేను చేయవలసిన ప్రయత్నం నేను చేస్తాను, మిగతాది అంతా పైవాడి దయ అని సర్జరీ చేయడానికి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళిపోయారు డాక్టర్ గారు. తండ్రి కోపంతో రగిలిపోతూ, సమస్య మనది కానప్పుడు సలహా ఇవ్వడం చాలా తేలిక అని తన లోపల అనుకుంటూ సాగాడు. డాక్టర్ గారు కొన్ని గంటల తరువాత, భగవంతునికి ధన్యవాదాలండి, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది, ఇక మీరు ఏదైనా చెప్పదలిస్తే నర్స్ తో మాట్లాడండి అని ఆ తండ్రి నుంచి సమాధానం ఎదురు చూడకుండా డాక్టర్ గారు వెళ్ళిపోయారు. తండ్రి నర్స్ తో, డాక్టర్ ఎందుకింత కఠినాత్ముడు, కొన్ని నిమిషాలు కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు అని కోపంతో అన్నాడు. నర్స్ కన్నీటితో, డాక్టర్ గారి కొడుకు నిన్ననే ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు, మేము ఆయనకు ఫోన్ చేసినప్పుడు శ్మశానంలో ఉన్నారు, మధ్యలో వచ్చి మీ కొడుకు సర్జరీ చేశారు, మిగిలిన దాన సంస్కారాలు పూర్తి చేయడానికి వెళ్ళారు అని. ఆయనే స్మరించదగ్గ, తెలుసుకోదగ్గ గొప్ప వ్యక్తి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్. ఆయన వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ నేడు జూలై 1వ తేదీన మనం డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వాళ్ళ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఎందుకంటే కోవిడ్ టైంలో కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడటానికి తమ కుటుంబాలను పణంగా పెట్టి తమ ప్రాణాలను త్యాగం చేశారు. డాక్టర్ వైద్యం అందించేటప్పుడు కుల, మత, మన, పర అనే భేదం లేకుండా అందరికీ సమానమైన ఉన్నతమైన వైద్యం అందిస్తారు. అలానే సుప్రీం క్రియేటర్ క్రియేట్ చేసిన ఈ యూనివర్స్ లోని ఏ క్రియేషన్ లో కూడా ఎలాంటి డిఫరెన్స్ ని పెట్టలేదు. కానీ మనం మన, పర అనే విభేదాలతో, కుల, మత అనే భేదాభిప్రాయాలతో జీవిస్తున్నాము. ఇదే విషయాన్ని భగవద్గీత 9వ అధ్యాయం 29వ శ్లోకంలో ఇలా చెప్పడం జరిగింది. సమోహం సర్వభూతేషు నమే ద్వేషయోస్తి నా ప్రియః. అంటే నేను సమస్త ప్రాణుల యందు సమముగా నుండువాడును, నాకొకడు ఇష్టతగినవాడు గాని మరొకడు ద్వేషింపదగినవాడు గాని ఎవడునూ లేడు అని. ఆ సుప్రీం క్రియేటర్ ఎలాంటి వ్యత్యాసాన్ని, భేదభావాన్ని చూపించలేదు. కాబట్టి మనం కూడా మన తోటి వారితో మన, పర అనే భేదం లేకుండా మానవత్వంతో, సేవాభావంతో, ప్రేమానురాగాలతో మన జీవనాన్ని సాగించాలి. ప్రపంచంలోని అన్ని రంగాల్లో మంచి, చెడు రెండు ఉంటాయి. మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తూ పోవడమే మన కర్తవ్యం. తమ కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తూ కైండ్ అండ్ కంపాషనేట్గా వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్కి మరియు తమ ప్రాణాలను త్యాగం చేసిన కోవిడ్ వారియర్స్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలకు దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ, హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ ద హెల్త్ కేర్ వర్కర్స్. థ్యాంక్స్ టు ద సుప్రీం పవర్ హూ మేడ్ మీ a part of this noble profession to serve our nation.